Hi, this is Priya. Welcome to City News. ఖానాపురం మండలంలోని దబీర్పేట, పర్షితండ, అశోక్ నగర్, బుధరావుపేట, రాగంపేట, కొత్తూరు, రంగపురం గ్రామాల్లో మహిళా సంఘం భవనాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు అలాగే కొత్తూరు గ్రామ పంచాయతీ అసంపూర్తి భవనం పనుల పునః ప్రారంభానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తోంది అని, మహిళా సంఘాలు వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలి అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అంతే సార్, అవును సార్, చిన్న జీపీ కదా సార్, అందుకే మీ సహకారం ఎప్పటికీ ఎల్లవేళలా మాకు ఉండాలి సార్. ఇంకొకటి సార్, మాకు అంగన్వాడీ సెంటర్ లేదు సార్ వాస్తవంగా. మొన్న ఇంకొకటి సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకొకటి సార్, ఈ ఇక్కడ మహిళా మన సోదరులందరికీ వాస్తవంగా మన విలేజ్ లో యాక్టివ్ ఉన్నారు సార్. లోన్లు ఇవ్వడం కానీ కట్టడం కానీ పర్ఫెక్ట్ ఉన్నారు సార్. ఇప్పుడు తమరుతో మన గ్రామంలో నామమాత్రంగానే ప్రభుత్వం ఇచ్చే వెసులుబాటుని, బ్యాంకులు సహకారాన్ని నామమాత్రంగానే మీరు వాడుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ వ్యవసాయంతో పాటు, వ్యవసాయ కూలితో పాటు కుల వృత్తులు, చేతి వృత్తులు మీరు చేసుకునే ఆ యొక్క వ్యాపారంతో తోడుగా మీరు ఇష్టమైన వ్యాపారం చేసుకునే అవకాశం ఈరోజు ఆర్థిక సహకారం ఈ యొక్క డ్వాక్రా మహిళా సంఘాల్లో ఆర్థిక సహకారం అందుతా ఉంది. ఇప్పుడే మనం చెప్పారు, ఇద్దరు వారు సుమారు 15,000 రూపాయలు నెలకు సంపాదిస్తా ఉన్నా. మిగిలిన ఆమె కూడా దాదాపు 30 నుంచి 40,000 రూపాయలు నేను నెలకు ఆదాయం వచ్చే విధంగా వ్యాపారం చేసుకుంటా ఉన్నానని చెప్తా ఉంది. మీరు 300 మందిలో కనీసం ఒక 30 నుంచి 40 మంది ఈ భవనం ప్రారంభమైన నాటికి ప్రతి ఒక్కరు ఒక 30-40 మంది 20 నుంచి 30 వేల రూపాయల ఆదాయం వచ్చే విధంగా వ్యాపారం చేసుకునే అవకాశం తీసుకోమని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాను. 30 నుంచి 40 మంది ఏదైతే 10 నుంచి 15-20 వేల రూపాయల ఆదాయం వచ్చే విధంగా. ఎందుకంటే పూర్తి స్థాయి వ్యవసాయ కుటుంబాలు మన గ్రామాల్లో నివాసం ఉంది. ఈ వ్యవసాయం మీద ఆధారపడి జీవనం గడుపుతా ఉన్నాం కాబట్టి ఏదైతే అధిక వర్షాలు వచ్చినా, ఏదైతే పురుగులు, ఏదైతే పేరుబంక, లేకపోతే మన యొక్క గొలుసు ఇరిగే ఏదైతే అటువంటి రకమైన వ్యాధులు వచ్చినా, లేకపోతే వర్షాలు లేకపోయినా, కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది కాకుండా మనం చేసే వ్యాపారం తోడైంది. కాబట్టి ఆ యొక్క వ్యాపారం చేసుకునే కొరకు ఈ రోజు సుమారుగా 2004 నుంచి ఈ రోజు వరకు బ్యాంకుల నుంచి లింకేజ్ అవకాశం కల్పించి అప్పులు ఇస్తా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 24,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకునే అవకాశం కల్పించడం జరిగింది. వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఏదైతే గ్రామీణ బ్యాంకుల నుంచి సుమారుగా 24,000 కోట్ల రూపాయలు ఈ రోజు మీ అందరికీ అప్పులు అవకాశం వస్తా ఉంది. మరి మీ అందరూ కూడా 100 రూపాయలు అప్పు తీసుకుంటే 100 మంది చెల్లిస్తా ఉన్నారు. కాబట్టి మీకు 24,000 కాదు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చడానికి అవకాశం ఉంది. బ్యాంకులన్నీ కూడా మీకు ముందుకు వస్తా ఉన్నాయి. ఈ యొక్క ఆర్థిక సహకారాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకొని ఏదైతే వినియోగించుకొని గ్రామాల్లో ఉండబడే మహిళా సోదరి మనందరూ కూడా ఏదైతే మన గ్రామంలో అమ్ముడుపోయే వస్తువులకి ఎక్కువ అవకాశం ఇచ్చి తయారు చేసుకొని ప్రతి కుటుంబం ఆర్థికంగా బాగుపడాలి. మీరందరూ కూడా సంక్షేమం ఇది పూర్తి స్థాయిలో ఇచ్చే ప్రభుత్వం కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది మరి భవనం 6 మాసాల్లో పూర్తి చేయండి. ఆ యొక్క భవనాన్ని ఏమంటేనే వారికి అవకాశం కల్పించు కార్యక్రమాలు నడిపించే కొరకు మనం ప్రారంభించుకునే నాడు, ఓపెనింగ్ నాడు కనీసం 3 నుంచి 4 కోట్ల రూపాయలు చెక్కులు పంపిణీ చేసే అవకాశం తీసుకోవాలి. ఏపీడీ గారు, మీ యొక్క ఏదైతే ఏపీఎం గారు ఏదైతే మా సహకారం కావాలని చెప్పండి. మరి ఏదైతే లీడ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడాలా, అధికారులతో మాట్లాడాలా చెప్పండి, మాట్లాడతాము. వీళ్ళు కోరిన అప్పు ఇచ్చడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి సెంటర్ మంజూరు ఇచ్చాం. దానికి 12 లక్షల రూపాయలు. అది కూడా వెంటనే ఏదైతే స్థలం చూసి భవనం నిర్మాణం చేయండి. ఈ రోజు ఈ శిలాఫలకంతో
అది కూడా పలకం వేసినట్టుగా భావించి ప్రారంభించాం. తర్వాత ఈ యొక్క టాయిలెట్స్ ముందు వరండా రేకులతో ఏర్పాటు చేయి, దానికి కూడా 10 లక్షల రూపాయలు సరిపోతే అందులో నిర్మాణానికి పూర్తయితే ఇబ్బంది లేదు, తక్కువైతే మళ్ళీ కూడా 2-3 లక్షల రూపాయలు మీకు ఇచ్చే ఏర్పాటు చేయిస్తా, వెంటనే పూర్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. అంతేకాకుండా రోడ్డు సమస్యలు చెప్పినారు, మెయిన్ రోడ్ సమస్య కూడా ఉంది. ఏదైతే మన ఖానాపూర్ నుంచి రంగాపూర్ వరకు, ఖానాపూర్ ఏదైతే రాగంపేట, కొత్తూరు, రంగాపూర్ నుంచి చంద్రబాబుపేట వాళ్ళు చేసాం. తప్పకుండా పెద్ద రోడ్డు నిర్మాణం చేసి ఆ యొక్క సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా సీసీ రోడ్లు, అంతర్గత రోడ్లు మిగిలిపోయినాయని చెప్పి అడుగుతా ఉన్నాడు. సర్పంచ్ గారు తప్పకుండా వారికి కూడా మంజూరు ఇచ్చి ఆ యొక్క సౌకర్యం కూడా కల్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మహిళా సంఘం 28 మందిలో 100 మంది సభ్యురాలు, మీరందరూ కుటుంబాలు అంటే 100 మంది సభ్యులంటే 100 కుటుంబాలు, 100 కుటుంబాలు కనీసం 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వీటితో పాటు ఇంద్రమ్మ పాలనలో ఇంతకుముందు మన మిత్రులు, పాత్రికేయ మిత్రులు, సార్ మహిళల గురించి చెప్తున్నావు, మహిళలే బాగు చేయాలని అని అంటున్నావు, మిగిలిన మాకు ఇచ్చేటి మీరు చెప్తలేదన్నాడు. బోనస్ ఇచ్చాం, అప్పుడు మాఫీ చేశాం. ఇంత ఇబ్బంది అయినా 5,040 కోట్లు ఏదైతే రైతు భరోసా అవి కూడా ఇచ్చాం, ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చాం, సన్న ఓట్లు ఇచ్చాం, సన్న బియ్యం, తినే బియ్యం ఇస్తా ఉన్నాం, ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షల రూపాయల విలువ చేసి ఇల్లు ఇస్తా ఉన్నాం. అంటే ఇవన్నీ కూడా మీ అందరికీ పూర్తి స్థాయిలో కొంత ఆర్థికంగా ఇబ్బంది కాకుండా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం మీద, వ్యవసాయ కూలీలుగా కుల వృత్తుల పైన జీవనం గడుపుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ విధమైన సహకారం, సంక్షేమం చేయాలనే సంకల్పంలో ఇవన్నీ ఆ రోజు చెప్పాం. కాబట్టి కొంత ఇబ్బంది అయినా కూడా ఇవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా సద్వినియోగపరచుకోవాలి. మీరందరూ గ్రామాలలో ఆర్థికంగా బలోపేతం కావాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. దీంతో పాటు మన గ్రామానికి కావాల్సిన ఏమైనా సర్పంచ్ గారు మేము చెప్పి మిగిలిన ఉంటే చెప్తే అవి కూడా రాసుకొని నామోదు చేసుకొని వచ్చే ఏదైతే బిల్డింగ్ ప్రారంభోత్సవానికి వచ్చేదానికి అవి కూడా ఇస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఏమైనా మీరు కోరికలు ఉంటే ఇప్పుడు మీరు చెప్తే అవన్నీ రాసుకొని ఇప్పించి ఏర్పాటు చేస్తాం. సర్పంచ్ గారు కొద్దిగా